హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సాంబార్ పౌడర్ని మనం బయట కొనుక్కునే పని లేకోకుండా గుమగుమలాడే సాంబార్ పౌడర్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు దాని ప్రాసెస్ ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు ధనియాలు వేసుకోవాలండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి నిదానంగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం ఇలాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కూడాను వేయించుకోవాలండి. ఇవి మనకి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకును వేయించుకుంటే సరిపోతుందండి. ఇవి ఇలాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయండి. ఇవన్నీ కూడాను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన అదే పాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు కందిపప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడాను మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకును వేయించుకోవాలండి. ఇవన్నీ కూడాను కరెక్ట్ కొలతలతో కనుక మనం తీసుకున్నట్టయితే కనుక మంచి సాంబార్ పౌడర్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇవి కూడాను నిదానంగా ఇలాగా వేయించేసుకున్నాక ఇవి కూడా వేగిపోయాయండి. ధనియాలు తీసుకున్న ప్లేట్లోకి ఇవి కూడాను తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే పాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూను మెంతులు వేసుకోవాలండి. 1 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను మిరియాలు వేసుకోవాలి. 1 టీ స్పూను బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడాను మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలండి. ఇవి కూడాను కొంచెం మనకి కలర్ చేంజ్ అయినంత వరకు వేయించేసుకున్నాక ఇప్పుడు మనం అదే ప్లేట్లోకి ఇవి కూడాను తీసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన అదే పాన్ పెట్టుకొని అందులోకి ఒక 20 వరకును ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఇవి కూడాను మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలండి. ఇవి ఇలాగా వేగాక ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూను ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఒకసారి ఇలాగా కలుపుకొని వేయించుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కూడాను ప్లేట్లోకి తీసేసుకొని మొత్తం అన్నీ కూడాను చల్లారి పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడాను చల్లారిపోయాక ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేయించుకున్న ఇవన్నీ కూడాను ఇందులోని వేసేసుకోవాలండి. ఇవన్నీ కూడాను ఇందులోని వేసేసుకున్నాక మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇది మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాక మనకి పౌడర్ ఇంకా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇదంతా కూడాను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ ప్లేట్లోకి తీసుకున్నాక మిక్సీ పట్టుకున్నప్పుడు మనకి ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదండి. అందుకని మనం ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లగా అయిపోయినంత వరకు ఉంచుకొని అప్పుడు ఏదైనా గాజు సీసాల్లోని వేసుకొని ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే కనుక 3 నెలల వరకు కూడాను ఇది పాడవదండి. మనం ఎప్పుడు సాంబార్ పెట్టుకున్నా సరే అప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసుకొని వేసుకున్నట్టయితే కనుక అప్పటికప్పుడు చేసుకునే సాంబార్ పౌడర్ లాగానే మంచి వాసన వస్తుందండి. సాంబార్ కూడాను చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సాంబార్ పౌడరు మనం సాంబార్లో వేసుకోవచ్చండి. అలాగే ఆనపకాయ దప్పలం అని పెట్టుకుంటాం కదండి, అందులో కూడాను ఈ పౌడర్ని వేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో ఈజీగా బయట కొనే పని లేకోకుండా సాంబార్ పౌడర్ని మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.